most companies goes to India or somewhere else because of the labor cost and all, and generally it's good for the country, otherwise bad for the country. ఇప్పుడు ఇంతకుముందు అమెరికాలో ఎవరు పోయి కొనాలంటే నాకంటే తీసుకురావడం కష్టం. ఇప్పుడు ఒకే మేము మా 100% వైట్ మేము మాకు వచ్చి ప్రాఫిట్ ఉంటే ట్యాక్స్ రేట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆల్ NRIs, not only America, everywhere. Same thing, మన NRIs కూడా they have money here. మీరు లాస్ట్ వారం ఉంటుంది సేమ్ థింగ్. ఐటీ కంపెనీస్ కొంతమంది బాగా చేసుకుంటారు, ఫార్మా కూడా ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ కొంత అంటే గ్రౌండ్ లెవెల్లో ఇచ్చినటువంటి అమౌంట్ కౌంటబుల్ కాకుండా కొంత అమౌంట్ కొద్దిగా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు దాని వాల్యూస్ కొద్దిగా ఇబ్బందిగా వస్తుంది. ఇప్పుడు మన నేచర్ ఎట్లా, మన ఇండియన్ నేచర్ అంటే మన తెలంగాణ నేచర్ అనుకోండి, రూరల్ ఏరియా రూరల్ అనుకుందాం. రూరల్ ఏరియాలోకి ఎట్లుంటుంది, 5-6 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు అనుకోండి, పని పెట్టుకుంటాడు. మళ్ళీ పంటకు వాడిని ఇన్కమ్ ఖర్చు కావాలంటే ఒక 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. 4 లక్షలు మాత్రం అట్లే పెడతాడు. 4 లక్షలు మళ్ళీ వచ్చింది. కానీ ఇవన్నీ కూడా క్లోజ్ అయితే ఇప్పుడు మీరు 100% కార్డ్ సిస్టమ్ పెట్టుకుని బస్సులలో 2 కార్డులు పెట్టుకుని దొరుకుతుంది. ఇప్పుడు మేము కూడా అదే పని చేయాల్సింది అంతవరకు ఖచ్చితంగా. అదొకటి బాధ అనిపిస్తుంది కొంతమంది, కానీ మేము వీ హ్యావ్ టు లర్న్ అయితే అది రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ గోయింగ్ వెరీ డ్రాస్టిక్గా డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెల్ఫేర్కి కానీ పర్మనెంట్ సోర్సెస్ పెంచుకోవడానికి కానీ వాటికే ఎక్కువ ఇప్పుడు మీరు పెట్టడం జరిగింది. అది ఇట్ విల్ మే కమ్ ఇన్ 15-20 days ఆర్ 1 month లోపల ఇట్ విల్ కమ్ రిజల్ట్. దట్ ఈస్ అంటే అవగాహన ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహన రావడానికి కూడా దే ఆర్ స్టడీయింగ్. మొన్న వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వీళ్ళిద్దరి మీద కూడా మీరు ఇవ్వడం జరిగింది చెప్పండి. అదర్ దాన్ ఏదైతే ఉందో ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీరు ఇల్లీగల్గా కొంత ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భాల్లో అది ప్రభుత్వానికి సంబంధం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా అదే మీరేంటంటే మధ్యవర్తులు ఎవరో ఒకరు మీ దగ్గర డబ్బు ఉన్నదని చెప్పేసి లేనిపోని క్రియేట్ చేసి ఆశలు చూపించి అవును గీడ ఉంది ఏడో ఉంది టీవీలోనో లేకపోతే ల్యాబ్లోనో లేకపోతే ట్యాబ్లోనో ఏదో చూపించి కొంత మోసం చేయడం జరిగింది. ఇట్ ఈస్ కరెక్ట్. కానీ దాన్ని లీగాలిటీలో ఎంత ఇందులో సగం వరకు ఆల్రెడీ చేసేసినాం, అయిపోయినాయి. అన్నా ఒకసారి నరసింహ కొంచెం వెనక్కి విశాలన్న ఇట్లా. ఇవాళ అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యి వాస్తవాలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కలిసినటువంటి ప్రతి మిత్రుడు నా తెలంగాణ, నా అభివృద్ధి, మా కాన్స్టిట్యున్సీ, మా ప్రాంతం అనే ఆలోచనలో ఉన్నటువంటి సందర్భంలో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇలాంటి ఎంతూజియాజం తప్పకుండా ఉన్నట్టయితే రాబో కాలంలో తెలంగాణ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యాన ముఖ్యంగా కేటీఆర్ కానీ అదేవిధంగా అందరం కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు వీరు ఆలోచన మేరకు తప్పకుండా చేసి చూపిస్తామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉన్నాయంటే కూర్చొని మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సబ్జెక్టు వారిగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా జవాబు చెప్పుకుంటూ జరగబోయే కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి కూడా దూరదృష్టితోటి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఏవైతే మాట చెప్పడం జరిగిందో తెలంగాణలో ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాల ఉన్నటువంటి ఫార్మా సిటీ కానీ అదేవిధంగా ఫ్యాబ్ సిటీ కానీ
సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విధాలా ముందుకు పోవాలనే ఆలోచన పెట్టుకున్నటువంటి సందర్భంలో తప్పకుండా మా సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి గౌరవ మిత్రులందరూ కూడా చెప్పడంతో మాకు చాలా సంతోషం. ఈ మెసేజ్ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి మీ ఆలోచనలు మీరే ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా కులంశంగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు సక్సెస్ చేసుకోవడానికి కూడా మీ అందరి సహకారాలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు మీరు ఇక్కడ పిలిపించి కూర్చుండబెట్టి మాట్లాడినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాటా కానీ, ఆటా కానీ, ఫెడరల్లో ఉన్నటువంటి నాటా కానీ అందరికి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అంటే మీ పీటీఎఫ్ అందరికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడంతో మాకు కూడా అనిపిస్తూ ఉంది మిమ్మల్ని చూసి కూడా మేము కూడా ఇంకా కొంత గొప్ప నేర్చుకొని రాబో కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మా ప్రజాప్రతినిధులందరం కూడా ముందుకు పోయే విధంగా ముందుంటాం. మీ సూచనల మేరకు ముందుకు నడుస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి వారి అమెరికా టూర్లో ఈ ఫిలదెల్ఫియా, గ్రేటర్ ఫిలదెల్ఫియాలో మీటింగ్ జరిగింది. ఇక్కడ తెలుగు అసోసియేషన్, నాటా, టాటా, లోకల్ ట్యాగ్ డివిడి అందరు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు చర్చించిన విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఒక మంచి వార్త చెప్పారు. ఇక్కడ ఫిలదెల్ఫియా, న్యూజెర్సీ ఏరియా ఫార్మసీ హబ్, అక్కడ ఒక ఫార్మసిటీ అవుతుంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలని మా అక్కడ ఎన్ఆర్ఐస్కి అందరూ చెప్పారు. ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఫార్మా ఈజ్ హైదరాబాద్ హబ్. ఈ హైదరాబాద్ హబ్లో అది కూడా ఇబ్రాహీంపట్నంలో అవుతుందని దాంతో చాలామంది కూడా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇక్కడ అక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటే కూడా ఇబ్రాహీంపట్నం ఆ కాన్స్టిట్యూన్సీ బాగా డెవలప్ అయ్యిందనే ఉద్దేశంతో చాలామంది వచ్చారు. ముఖ్యంగా ఇది మేము అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి కొరకు ఒక ఎజెండాగా వచ్చారు మన కిషన్ రెడ్డి గారు. అది ఇంతకుముందు కూడా చెప్పారు, కేటీఆర్ గారు కూడా వచ్చారని. సో ఇక్కడ చాలామంది కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అంతా ఇండియాలో ఉన్నారు, వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. మన ఎమ్మెల్యే గారు కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటున్నారు. హోప్ మేము ఎన్ఆర్ఎస్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు సపోర్ట్ తోటి, అదేవిధంగా నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సపోర్ట్ తోటి, అదేవిధంగా పెన్సిల్వేనియా తెలుగు అసోసియేషన్ వారి సపోర్ట్ తోటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం మనం. ఎందుకనంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా మనకి చాలా సుపరిచితులు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీని చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క సలహాలు సూచనలు మనం తీసుకొని మన ఈ ఆర్గనైజేషన్స్ బ్యాక్ హోమ్ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా మనం ఏమేం చేయొచ్చు అంటే మన తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నీ ఎన్నో సేవా డేస్ కార్యక్రమాలని, అదేవిధంగా ఓకే విద్యార్థులకు కానివ్వండి, మన మంచిరెడ్డి గారు చెప్పారు ఓకే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటి మీద మీరు దృష్టి పెట్టండి. ఈ రెండింటి మీద మీరు కనుక దృష్టి పెడితే మనం తెలంగాణలో చాలా వరకు డెవలప్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. అదే పిలుపుని ఎన్ఆర్ఐస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్ఆర్ఐస్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీరు కనుక సూచనలు ఏమన్నా ఇస్తే మేము వాటిని పాటిస్తాం, అదేవిధంగా మా సూచనలు సలహాలు కూడా తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. మంచిరెడ్డి గారు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వర్జీనియా నుంచి అంత దూరం ఓకే శ్రమించి కూడా మా దగ్గరికి ఇక్కడికి వచ్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ గ్రేటర్ ఫిలడెల్ఫియా ఏరియా నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రేటర్ ఫిలడెల్ఫియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు టాటా ఆధ్వర్యంలో ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి మీట్ అండ్ గ్రీట్ జరిగింది. ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే, మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ కలవడం చాలా సంవత్సరాల తర్వాత ఇబ్రహీంపట్నం యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది అవన్నీ చక్కగా వివరించడం జరిగింది. మాకు కూడా కొన్ని సలహాలు సూచనలు మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. వాటిలో ఆల్మోస్ట్ సగం కంప్లీట్ చేస్తాను, ఇంకా సగం మిగతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి చర్చించడం జరిగింది. అవి కూడా ముందుకు జరగబోతున్నాయని చెప్పడం జరిగింది. మాకు మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఇబ్రహీంపట్నం అంటే అందరికీ తెలుసు, కానీ హైదరాబాదు
దీపం కింద చీకటిలాగా ఇబ్రహీంపట్నం ఉంది. హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గత పాలకుల నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లేవు. కానీ తను సొంతంగా కష్టపడి ఇబ్రహీంపట్నంకి డెవలప్ చేయాలన్న సదుద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం చెరువు కానీ మిగతా తాగు పథకాలు కానీ అవన్నీ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వారి కృషికి మా తరపున ఎన్ఆర్ఎల్ తరపున అభినందనీయము. అదేవిధంగా మేము మెమోరాండంలో నాగార్జున సాగర్ వరకు కూడా మెట్రో లైన్వేని కూడా ప్రారంభించండి, డిస్కస్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ తోటి అని చెప్పడం జరిగింది. మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. వారు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సీఎం గారు కూడా ముందే చెప్పారు రైల్వే లైన్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వింటుంటే మాకు అంటే రాబో సంవత్సరాలు గుర్తొస్తున్నాయి. అంటే ఇబ్రహీంపట్నం కూడా రైల్వే లైన్ కానీ తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ మా అందరికీ సమకూరుతాయని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నరసింహారెడ్డి గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్ని కాడ కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని కలవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆల్ ది వే న్యూజెర్సీ నుంచి ఫిలడెల్ఫియా వరకు రావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని వచ్చారు ఇక్కడికి. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐలందరినీ కనుక్కొని వాళ్ళందరూ కూడా అక్కడ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా నేషనల్ ఇష్యూలైన డిమానిటైజేషన్ గురించి, దానివల్ల వచ్చే బెనిఫిట్ గురించి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఫార్మాసిటీ వర్క్ గురించి, ఆ ఫార్మాసిటీలో ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దాని గురించి, రియల్ ఎస్టేట్ గురించి అన్నిటిని గురించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఆయన ఏ విధంగా వర్క్ చేస్తున్నారో, ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ అక్కడ ఉన్న యూత్ అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో, అదేవిధంగా ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పిస్తున్నారో చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ విధంగా పాటుపడితే మన రాష్ట్రం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ కిషన్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తున్నందుకు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినందుకు మా అందరికీ చక్కగా వివరించారు. అద్భుతంగా వివరించి చెప్పారు ఏం జరుగుతున్నాయి మీ కాన్స్టిట్యున్సీలో, అలాగే ఓవరాల్ తెలంగాణలో ఎలా జరుగుతుందని చాలా చక్కగా చెప్పారు. ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన అందరు డిఫరెంట్ తెలుగు ఆర్గనైజేషన్ రాజేష్, రాఘవ్ అండ్ ట్యాగ్ డివి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీట్ అండ్ గ్రీట్ జరిగింది. సో ఈ మీట్ అండ్ గ్రీట్కి ఈ లోకల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్, నాటా, పీటీఏ, ట్యాగ్ డివి అందరూ వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది, అందరూ పార్టిసిపేట్ చేశారు. సో కిషన్ రెడ్డి గారు మాకు అసలు తన కాన్స్టిట్యూన్సీలో ఏం చేస్తున్నారు, బేసిక్గా మేము అందరూ క్వశ్చన్స్ అడిగారు. ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏమేమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని అడిగారు. వాళ్ళు చాలా ఓపికతో ఆన్సర్ చేశారు. ప్లస్ అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తుంది, ప్లస్ మనం ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఎలా సపోర్ట్ ఉంటుంది, సో అవన్నీ చాలా బాగా వివరించారు. అదేవిధంగా అంత దూరం నుంచి మా కోసం వచ్చి ఇక్కడ మేము పిలగానే వచ్చిన కిషన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. మేము ముఖ్యంగా మేము మనవేయన మేనంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకున్నాము. అదేవిధంగా మేము మా కాన్స్టిట్యుయెన్సీ నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు మా పోలీసు ఉద్యోగాల గురించి కానీ లేదా నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, దాంట్లో మా ఎమ్మెల్యే గారు మా దగ్గరలో ఉన్న నియోజకవర్గంలో మాదే ఉత్తమ పొజిషన్లో ఉందని, మా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఉద్యోగులను కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది మాకు. దీనికి మేము అతన్ని చాలా ప్రశంసిస్తున్నాము. అంతేకాకుండా మాకున్న కొన్ని సలహాలని అతనికి వివరించడం జరిగింది. అతను కూడా మాకు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము నిరుద్యోగులకి మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ యువతని ఉపాధి హామీలో కల్పించాలని మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.